హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. సో, ఈరోజు వీడియోలో మన ఆపరేషన్స్ మెయింటెనెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ వాట్ సిరీస్‌లో భాగంగా డెవలప్‌మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! డెవలప్‌మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వాట్ డెవలపర్స్ డూ అన్నది కూడా తెలుసుకున్నాం. సో, ఈరోజు ఏంటంటే వాట్ ఈస్ ఆపరేషన్స్? ఆపరేషన్స్ అంటే ఏంటి? మెయింటెనెన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఈ 2 ఒకటేనా? ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఒకటేనా? 2 వేరు వేరా? సపోర్ట్ ప్రాజెక్ట్‌లో పనిచేసే వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ఏం చేస్తారు? అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఐటీ టెర్మినాలజీలో డెవలపర్స్ ఉంటారు. సపోర్ట్ పీపుల్ ఉంటారు. సపోర్ట్ పీపుల్ చేసేది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. ఆపరేషన్స్ షార్ట్‌కట్స్‌లో ఆప్స్ అంటాం. మెయింటెనెన్స్ ఓకే. ఈజ్ 2 డిఫరెంట్ అనమాట. అది వేరు, ఇది వేరు. అంటే 2 కలిపి చెప్తాము సపోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి. సపోర్ట్ రోల్‌లో ఉన్నామని చెప్పి. బట్ ఈ కేసులో ఏంటంటే 2 వేరు వేరు. డిఫరెంట్. సో, ఇక్కడ ఆప్స్ అంటే ఆపరేషన్స్ ఇన్వాల్వ్ ఆల్ ద యాక్టివిటీ అండ్ ప్రాసెసెస్ రిలేటెడ్ టు ద డిప్లాయింగ్, మేనేజింగ్, మెయింటైనింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ఇన్ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్స్. మెయిన్ కీ టర్మ్స్ ఈ 3 తీసుకోవాలి. సెకండ్ సో, ఆపరేషన్స్ అంటే మెయిన్ టాస్క్ ఏంటంటే డిప్లాయ్ చేయడం, మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం. ఇక్కడ ప్రొడక్షన్‌లో కావచ్చు, లోయర్ ఎన్వైర్న్మెంట్స్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. లోయర్ ఎన్వైర్న్మెంట్స్ ఏంటి? టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ అని అనుకోవచ్చు. కమింగ్ టు ఫస్ట్ పాయింట్ చూద్దాం, డిప్లాయ్‌మెంట్. The process of releasing software updates or new events in the production environment. సపోజ్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకున్నాం అనుకోండి. వాట్సాప్ ఎర్లియర్‌గా ఓన్లీ మెసేజింగ్ ఆప్షన్ మాత్రమే ఉండేది. బట్ డే బై డే ఆప్షన్స్ ఇంక్రీజ్ చేసుకుంటా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ కూడా వచ్చింది కదా! సో, డిప్లాయ్‌మెంట్ అంటే అదే. కొత్త వెర్షన్స్ రిలీజ్ చేసుకుంటా, కొత్త వెర్షన్స్ డిప్లాయ్ చేసుకుంటా వెళ్ళడం. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి మానిటరింగ్. కీప్ ట్రాక్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ పెర్ఫార్మన్స్, హెల్త్, యూసేజ్ అండ్ మెట్రిక్స్. ఇక్కడ ఏంటంటే ఆ అప్లికేషన్ హెల్త్ కరెక్ట్‌గా ఉందా లేదా? అంటే అప్లికేషన్ డౌన్ అవుతుందా? వెబ్‌సైట్ డౌన్ అవుతుందా లేదా? సో, అది స్పీడ్‌గా ఉందా లేదా? అన్న ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ స్కేలింగ్ అంటే అడ్జస్టింగ్ రిసోర్సెస్ అంటున్నాడు. సచ్ ఎస్ సర్వర్స్, డేటాబేసెస్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకామిడేట్ చేంజెస్ ఆన్ డిమాండ్. సపోజ్ మనం అమెజాన్ బిగ్ బిలియన్ డే కానీ, ఫ్లిప్‌కార్ట్ డే కానీ చూస్తే అక్కడ ఏంటంటే ఆ పర్టిక్యులర్ రోజులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం సర్వర్స్‌ని ఇంక్రీజ్ చేయడం గానీ, లేకపోతే లోడ్ తక్కువ ఉన్న టైంలో సర్వర్స్‌ని డిక్రీజ్ చేయడం గానీ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐఆర్‌సీటీసీ తత్కాల్ టైమింగ్‌లో సో 10-11 మధ్య విండో ఆర్ 10-12 మధ్య విండోలో పీక్ లోడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ ఆపరేషన్స్‌లో ఉన్నవారు స్కేల్ అప్ చేయడం, స్కేల్ డౌన్ చేయడం చేయాలి సర్వర్స్‌ని. ఓకే. నెక్స్ట్ ఆటోమేషన్. ఈ పైన చెప్పిన 3 ఉన్నాయి కదా! డిప్లాయ్‌మెంట్ గానీ, మానిటరింగ్ గానీ, స్కేలింగ్ గానీ ఏదన్నా మాన్యువల్‌గా కాకుండా ఆటోమేట్ చేసే స్కోప్ కూడా ఆపరేషన్స్ టీమ్ బాధ్యతలోకి వస్తుంది. ఓకే. ఇవి కాకుండా అడిషనల్‌గా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఒక ఇష్యూ రిపోర్ట్ అయినప్పుడు వీళ్ళు ఎక్కడ చెక్ చేస్తారంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ పోర్టల్స్ ఉంటాయన్నమాట. ఇట్‌మే గానీ లేకపోతే లైక్ జీరా గానీ ఇట్లాంటి పోర్టల్స్ ఉంటాయి. ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా రైజ్ అయినా కూడా వీళ్ళు డెవలప్‌మెంట్ టీమ్‌కి రిపోర్ట్ చేయొచ్చు. L1, L2, L3, L4 సపోర్ట్ టికెట్స్ ఉంటాయి. అట్లా రిపోర్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ సివియారిటీ. ఫైనల్‌గా వచ్చేసి సెక్యూరిటీ. ఇంప్లిమెంటింగ్ అండ్ మెయింటైనింగ్ సెక్యూరిటీ మెజర్స్ టు ప్రొటెక్ట్ ద సాఫ్ట్‌వేర్ అండ్ డేటా ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్ ఆర్ బ్రీచెస్. సో, ఇది తక్కువ స్కోప్ ఉంటది ఆప్స్ టీమ్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే డెడికేటెడ్ సెక్యూరిటీ టీమ్ అయితే ఉంటుంది. ఈ పైన చెప్పుకున్న పాయింట్స్‌లో కూడా మానిటరింగ్ డెడికేటెడ్ టీమ్ ఉంటుంది. ఆటోమేషన్ కూడా డెడికేటెడ్ టీమ్ ఉండొచ్చు. డిపెండ్. ఇది ఎగ్జాక్ట్‌గా ఇదే ఉంటదని కాదు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఈ ఈ మెయిన్ పాయింట్స్‌ని ఫాలో అవుతాయి. పెద్ద పెద్ద కంపెనీస్‌లో అయితే ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్క ఆస్పెక్ట్ ఒక టీమ్ ఉండొచ్చు. ఓకే. ఫైన్. ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఒకసారి సమ్మరీ. ఆపరేషన్స్ టీమ్ ఫోకస్ ఎన్ష్యూరింగ్ ద సాఫ్ట్‌వేర్ రన్ స్మూత్‌లీ, ఎఫిషియంట్‌లీ, సెక్యూర్‌లీ, రిలయబుల్లీ ఇన్ ఏ లైవ్ ఎన్వైర్న్మెంట్. అర్థమైంది కదా ఆపరేషన్స్ అంటే ఏంటో. ఇది ఫ్యూచర్‌కి ఆపరేషన్స్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే ఫ్యూచర్ వీడియోస్‌లో మన డెవాప్స్ అంటే ఏంటో కూడా క్లియర్‌గా అర్థమైతది. ఓకే. అప్పుడు సెకండ్ వచ్చేసి ఈ వీడియోలో సెకండ్ కన్సర్న్ వచ్చేసి మెయింటెనెన్స్. సో, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ 2 ఒకటే అనుకుంటాం. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. స్లైట్ డిఫరెన్స్ ఉంటది. మీకు చూస్తే అర్థమైతది. మెయింటెనెన్స్ రిఫర్స్ టు ద ఆన్‌గోయింగ్ ప్రాసెస్
ఆఫ్ అప్డేటింగ్, మోడిఫైయింగ్, ఇంప్రూవింగ్ సాఫ్ట్వేర్ ఆఫ్టర్ ఇట్స్ బీన్ డిప్లాయిడ్. చూసారా, దిస్ ఈస్ ద కీవర్డ్, ఆఫ్టర్ ఇట్ ఈస్ డిప్లాయిడ్. పైది ఏంటంటే ఆపరేషన్స్ అంటే డిప్లాయ్ చేయడం, మానిటర్ చేయడం, స్కేల్ చేయడం, ఆటోమేట్ చేయడం, సెక్యూరిటీ చూసుకోవడం, అవన్నీ కూడా ఆపరేషన్స్లోకి వస్తాయి. బట్ మెయింటెనెన్స్ అంటే ఒకసారి అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ ఎలా ఉంది. మెయింటెనెన్స్ అంటే సింపుల్ టెక్నాలజీలో అర్థమైంది కదా. ఒక కార్ కొనుక్కుంటే దాన్ని మెయింటెనెన్స్కి ఇస్తాం, సర్వీసింగ్కి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జిస్టింగ్ దాన్ని స్మూత్ కండిషన్లో పెట్టడానికి ట్రై చేస్తారు. సో దట్ ఈస్ మెయింటెనెన్స్. ఏముంటుంది, బగ్ ఫిక్సెస్. సపోజ్ మనం బైక్ తీసుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, బ్రేక్ పని చేయట్లేదు, సర్వీస్ సెంటర్కి ఇస్తే దాన్ని ఫిక్స్ చేస్తాడు. సిమిలర్ టు దట్ మెయింటెనెన్స్ అంటే కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ లేదన్నా, సపోజ్ ఒక అప్లికేషన్ ఉంది, బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది, వన్ ఆఫ్ ది ఆప్షన్ సరిగ్గా ఎనేబుల్ కాలేదు, అది క్లిక్ చేస్తుంటే ప్రాపర్ అవుట్పుట్ రావట్లేదు, ప్రాపర్ రిక్వైర్డ్ స్క్రీన్ రావట్లేదు, ఆ ఫేస్లో బగ్ ఫిక్స్ చేస్తారు. ఓకే, ఫిక్స్ చేసి ఇష్యూ రైజ్ చేసి టెస్టింగ్ టీమ్కి పంపిస్తారు. టెస్టింగ్ టీమ్, డెవలప్మెంట్ టీమ్ టుగెదర్ కోఆర్డినేట్ అయ్యి ఇష్యూని ఫిక్స్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అప్డేట్ అండ్ ప్యాచెస్. రిలీజింగ్ ఏ న్యూ ఫీచర్ ఇంప్రూవ్ సెక్యూరిటీ. ఇది మ్యాక్సిమం రియల్ టైంలో చాలా ఎక్కువ జరుగుతుంది. లైనక్స్ సర్వర్స్ కానీ, ఏదైనా ఉబుంటు, విండోస్ సర్వర్స్ కానీ ఏది తీసుకున్నా కూడా ఈ ప్యాచెస్ అనేది క్వైట్ కామన్ అనమాట. అదేంటంటే కొత్త వెర్షన్ వచ్చినప్పుడు, కొత్త రిలీజ్ వచ్చినప్పుడు, ఇప్పుడు జావా 8 నుంచి జావా 11కి అప్గ్రేడ్ అయ్యారంటే దానికి సిమిలర్గా ఉన్న బ్యాక్ అండ్ సర్వర్ కాన్ఫిగరేషన్స్ కూడా అప్డేట్ చేయాలి. ఇది నెక్స్ట్ ఆప్టిమైజేషన్, ఫైన్ ట్యూనింగ్ ద సాఫ్ట్వేర్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, reduce the resource consumption and enhance user experience. సో బేసిక్గా ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, తగ్గించడం అన్నది వస్తుంది, ఎఫిషియెంట్గా తగ్గించడం. సో ఎఫిషియన్సీ పెంచాలి. రెడ్యూస్ ద కన్సంప్షన్ అంటే 10 సర్వర్లు రన్ అయ్యే చోట 8 సర్వర్లు రన్ అయ్యి బట్ సేమ్ టైం మన సేమ్ అవుట్పుట్ కనుక ఇవ్వగలిగితే దాన్ని ఆప్టిమైజేషన్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ కంపైలెన్స్. ఎన్ష్యూరింగ్ ద సాఫ్ట్వేర్ మీట్స్ రెగ్యులారిటీ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. కంపైలెన్స్ అంటే ఏంటంటే స్టాండర్డ్స్కి మనం మీట్ అవుతున్నామా లేదా. సెక్యూరిటీ కంపైలెన్స్ అంటారు కదా, అంటే ఈ స్టాండర్డ్స్కి మీట్ అవుతున్నామా లేదా అన్నది కూడా ఈ మెయింటెనెన్స్లోకి వస్తుంది. ఫైనల్లీ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, డాక్యుమెంటేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా నీట్గా డాక్యుమెంట్ చేస్తారు మెయింటెనెన్స్లో ఉన్న వాళ్ళు. సో పలానా ఇష్యూ వచ్చింది, పలానా సర్వర్ డౌన్ అయింది, సో దిస్ హార్డ్వేర్ ఇష్యూ వల్ల డౌన్ అయింది. సో నెక్స్ట్ టైం వస్తే ఆ ప్రికాషనరీ స్టెప్స్ ఏం తీసుకోవాలన్నది మొత్తం స్టెప్ బై స్టెప్ డాక్యుమెంటేషన్ చేస్తాం. సో మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఆర్ క్రూషియల్ ఫర్ కీపింగ్ సాఫ్ట్వేర్ రిలవెంట్, సెక్యూర్ అండ్ అలైన్డ్ విత్ evolving needs of the users and the businesses. Okay, that's the main difference between operations and maintenance. మళ్ళీ సమ్మరీ చూస్తే ఆపరేషన్స్ అంటే ఏముంటుందంటే డిప్లాయ్మెంట్ ఉంటుంది, మానిటరింగ్, స్కేలింగ్, ఆటోమేషన్, ఇన్సిడెంట్ అండ్ సెక్యూరిటీ, ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి మెయిన్. కమింగ్ టు మెయింటెనెన్స్ వస్తే బగ్ ఫిక్సెస్, అప్డేట్స్ అండ్ ప్యాచెస్ చేయడం, కంపైలెన్స్కి అడెహెరిగ్గా ఉండడం, డాక్యుమెంటేషన్ అండ్ ఆప్టిమైజేషన్. ఫైనల్గా వచ్చేసి ఆపరేషన్ ఫోకస్ ఆన్ ఆన్గోయింగ్ మేనేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్షన్. Okay, and maintenance ensures the software remains functional, secure, up to date throughout its life cycle. These activities are essential for ensuring the overall reliability, performance, longevity of the applications. Okay, this is brief about operations and maintenance. ఇక్కడ దాకా వీడియో చూస్తే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.